ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా 2029 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమీక్ష చేస్తున్నారు. ముందు మచిలీపట్నంపై సమీక్ష చేసిన బాబు ప్రత్యేకంగా గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపైన సేకరించిన సమాచారం పార్టీ నేతల ముందుంచారు. చేపట్టాల్సిన కార్యాచరణపైన దిశానిర్దేశం చేశారు. మిషన్ 2029లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో తిరిగి సీట్లు నిలబెట్టుకోవాలని సీఎం నేతలకు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కీలక నియోజకవర్గాల క్షేత్రస్థాయి నివేదికలతో సమీక్షలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి అసెంబ్లీలో ఎమ్మెల్యే పనితీరు, పార్టీ పరిస్థితి, సర్వే, తాజా నివేదికల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇన్ఛార్జి మంత్రితో సమావేశాలు ప్రారంభించారు. ఒక్కొక్కరి ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేశారు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ నేతలతో వారి క్షేత్రస్థాయి నివేదికలను వివరిస్తూ వారికి రోడ్ మ్యాప్ ఫిక్స్ చేశారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులను సీల్డ్ కవర్లో వారికి అందజేశారు. మచిలీపట్నం లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పామర్రు, పెనుమలూరు, గుడివాడ నియోజకవర్గాల పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నం, గన్నవరం, పెడన సెగ్మెంట్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. కాగా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. అక్కడి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లినా టీడీపీ వారిని కలుపుకుని వెళ్లడంలో అంత చొరవ చూపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఆయన జిల్లాకు వచ్చేది కూడా తక్కువే అని చెప్పారు. ఇకపై ఆయన పద్ధతి మారాలని హెచ్చరించారు. కలెక్టర్ పనితీరు బాగుందని ఎమ్మెల్యేలందరూ చెప్పారు. ఎస్పీ పనితీరుపై కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అన్నీ సరిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు.